నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. ద హిందూ న్యూస్ పేపర్ ఈరోజు 24 నవంబర్ 2024. సండే రోజు హిందూ పేపర్ చదవడం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సండే రోజు మనకు హిందూ పేపర్లో ఎడిటోరియల్ రాదు, ఆర్టికల్స్ రావు. మరి ఏం వస్తాయి? ఒక్కొక్కసారి సండే మనకు ఫ్రీ టైం ఉంటుంది, కానీ న్యూస్ తక్కువగా ఉంటాయి. నిజమైన న్యూస్, ఆర్టికల్స్, తర్వాత ఎడిటోరియల్స్, చాలా యూస్ఫుల్ టెక్స్ట్, కంటెక్స్ట్, ఇవన్నీ పేజీలు మనకు మండే టు సాటర్డే వరకు కనిపిస్తాయి. సో మరి సండే న్యూస్ పేపర్లో ఏముంటుంది? అది సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే అభ్యర్థుల కోసం. ఒకసారి ఈ రోజు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి చూద్దాం. ఇందులో ముఖ్యంగా రైట్, మనం ఫస్ట్ పేజ్కి వెళ్దాం. ఒక్కొక్కసారి మనం న్యూస్ పేపర్లో న్యూస్ తక్కువగా, మనకు చదవాల్సినవి తక్కువగా ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఈ రోజు కూడా అలాంటిదే. ఈరోజు న్యూస్ మొత్తం కూడా మనకి ఈ మహారాష్ట్ర మరియు జార్ఖండ్లో జరిగిన ఎన్నికల గురించి. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా బ్లాక్ విజయం సాధించగా, మహారాష్ట్రలో మనకు మహాయుతి అనే ఒక కూటమి బీజేపీ నేతృత్వంలో ఉన్న సాధించింది. ఇక్కడ మనకు పాలిటిక్స్ బేస్డ్వి న్యూస్ చదవకూడదు. ఓకే, శివసేన అంటే మళ్ళీ మీరు ఆ, ఉద్ధవ్ ఠాకరే గారి శివసేన కాదు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారి యొక్క శివసేన. శివసేనలో చీలికలు వచ్చాయి తెలుసు, అటు నేషనలిస్ట్ కాంగ్రెస్లో చీలికలు వచ్చాయి. సో అవన్నీ కూడా పాలిటిక్స్ రిలేటెడ్ న్యూస్, కాబట్టి మనం వాటిని జస్ట్ అలా అబ్జర్వ్ చేసి వెళ్ళిపోవాలి, కానీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో తర్వాత న్యూస్ ఐటమ్ ఏంటి మనం చదవాల్సింది అంటే, ఫినాన్స్ డెడ్ లాక్ పుషెస్ COP29 టు ద బ్రింక్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 మీటింగ్ అజర్బైజాన్ బాకులో జరిగింది. అయితే ఈ మీటింగ్లో కూడా మనకి ఎటువంటి ప్రాపర్ రిజల్ట్ రాలేదు. అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాల మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది జరగలేదు. ఎందుకంటే క్లైమేట్ ఫైనాన్స్ అనేది పెద్ద ఇష్యూగా ఉంది. అసలు చెప్పాలంటే ఈ మీటింగ్ నిర్వహించడానికి కూడా డబ్బులు సరిగా లేకుండే. సో ఇలాంటి సందర్భంలో మనం ఎటువంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం? మరోవైపు మా దేశ అభివృద్ధి మాకు ముఖ్యం. మా దేశం కనుక ఉత్పత్తిని, ఇది ఎమిషన్స్ తగ్గించుకుంటే ఉత్పత్తి తగ్గుద్ది, కాబట్టి అప్పుడు దేశం ఆర్థికంగా వెనుకబడుతుంది, కాబట్టి మేము దానికి ఒప్పుకోము అని డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు నాయకత్వంలో ఉన్నప్పుడు, పెద్దన్న లాంటి అమెరికా, ట్రంప్ లాంటి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇటువంటి అగ్రిమెంట్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి? కొంతవరకు అనుమానమే. తర్వాత ఆదానీ గురించి మనకు ఆల్రెడీ నిన్న మొన్న న్యూస్లో బాగా వచ్చింది, అవసరం లేదు ఇప్పుడు. మనము ఆదానీ ఇష్యూని ఎలా చూడాలంటే, ఇంటర్నేషనల్గా భారతదేశపు రెప్యుటేషన్ ఎలా తగ్గిపోతుంది ఇలాంటివి జరిగితే. దానిపైన మనం ఒక ఎంక్వైరీ చేసి ఇది అబద్ధమా నిజమా అనేది కూడా మన సైడ్ నుండి ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే ఇది ఇంటర్నేషనల్ కుట్ర కావచ్చు, భారతీయ కంపెనీలను డిఫేమ్ చేయడానికి, భారతదేశాన్ని డిఫేమ్ చేయడానికి అంతర్జాతీయంగా జరిగిన కుట్ర కూడా కావచ్చు కదా. కాబట్టి మన వైపు నుండి కూడా మనం ఒక ఎంక్వైరీ చేసుకొని దాంట్లో నిజానిజాలు తెలియజేయాలి. సో మిగిలినవన్నీ కూడా మనకు ఈరోజు పేపర్లో పాలిటిక్స్. సో మనకు టైం చాలా మిగులుద్ది. యూ డోంట్ నీడ్ టు రీడ్ ఆల్ దీస్, వై దిస్ ఇండియా బ్లాక్ సక్సీడెడ్ ఇన్ జార్ఖండ్ అండ్ వై మహాయుతి సక్సీడెడ్ ఇన్ మహారాష్ట్ర. ఇవన్నీ కూడా మనకి ఆ ఎనాలిసిస్లో అవసరం లేదు. మీరు జస్ట్ సోషియో ఎకానమిక్, కల్చరల్ ఇలాంటి ఇష్యూస్ పైన ఫోకస్ చేయండి. ఇక్కడ CAQM అంటే ఏంటి? సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఢిల్లీలో పొల్యూషన్ తగ్గాలంటే ఏం చేయాలి? మీరే ఒక ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ అయితే ఏం చేస్తారు? ఒక ఇండివిజువల్గా ఆలోచించి కొన్ని సజెషన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఇది కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు, మీరు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఆప్షనల్ అయితే ఒకసారి చూడండి. ఈ టెంపుల్ ఏంటి, ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, తంజావూరు బృహదీశ్వర టెంపుల్ గొప్పదనం ఏంటి, ఇలాంటివి తెలుసుకోండి. మీకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కల్చర్ పార్ట్లో మీరు వాడుకోవచ్చు. ఇది కల్చర్లో మనం చూడొచ్చు. ఈ నాట్యం ఏంటి, తమిళనాడు వాళ్ళ నాట్యాలు ఏంటి, వాళ్ళ క్లాసికల్ మ్యూజిక్ డాన్సెస్ ఏముంటాయి. తర్వాత మనం చదవాల్సినవి ఏంటంటే, హౌ షుడ్ ఇండియా ట్యాకిల్ డయాబెటిస్ లోడ్. అసలు ఈ డయాబెటిక్ అంటే ఏంటి? ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో డయాబెటీస్ ఒకటి, బీపీ, హైపర్ టెన్షన్.
సో ఈ డయాబెటీస్ అంటే ఏంటి, దానిపైన అవగాహన ఉండాలా, ఉంటే ఏం ఏం జరుగుద్ది అసలు డయాబెటీస్ అంటే బాడీలో, అది తెలియాలి మనకు. యాజ్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ మనకు తెలిస్తే రేపు సొసైటీలో దాని కారణాలు మనం అధ్యయనం చేసి వాళ్ళకి ఏం మార్పిడి చేయాలి, లైఫ్ స్టైల్లో ఏం మార్పిడి చేయాలి, ఫుడ్లో ఏం మార్పిడి చేయాలి, ఇవన్నీ మన ప్రజల చేత చేయించి వాళ్ళని హెల్తీగా ఉంచవచ్చు. హెల్తీ ప్రజలు ఉంటే హెల్తీగా వాళ్ళు దేశ నిర్మాణానికి కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ ద్వారా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి ఆ మనుషులు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, లేదంటే వాళ్ళ సేవింగ్స్ అన్ని కూడా ఆరోగ్యానికే పోతున్నాయా, చాలా విషయాలు ఉంటాయండి హెల్త్తో ముడిపడి. కాబట్టి మనం ఖచ్చితంగా చదవాల్సిందే. దీంట్లో ఉండే టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి, అండ్ దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు. కొన్ని దేశాల్లో తిన్న తర్వాత 160 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ అంటారు. కొన్ని దేశాల్లో 180 200 ఉన్నా ఏం కాదు అంటుంటారు. అసలు ఏంటి ఆ క్రైటీరియా, తీసుకున్నది కరెక్టేనా కాదా, అనవసరంగా ఎక్కువ మందిని డయాబెటీస్ అనే ఇది ఒక రకమైన డిజార్డర్లోకి తీసుకొస్తున్నామా. ఓకే. అంటే ఒక్కొక్కసారి మెథడాలజీ ఏదైతే ఉంటుందో ఆ క్రైటీరియాను మార్చడం ద్వారా కూడా ఎక్కువ మంది రోగులు డయాబెటీస్ ఉన్నట్టుగా వస్తుంది. నిజానికి డయాబెటీస్ అనేది దానికి పేషెంట్ రోగి అనకూడదు. ఆయన ఒక పర్సన్, జస్ట్ ఒక చిన్న డిజార్డర్ అయింది, అది ఆర్డర్లో పెట్టుకోవాలి అంతే. సో వాట్ కెన్ సిఐక్యూఎం డూ టు ఇంప్రూవ్ ఢిల్లీ ఎయిర్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీనిపైన. ఒకసారి చదవండి, వాట్ ఈజ్ సిఐక్యూఎం అంటే ఏంటి, నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఇది ఏం చేస్తుంది. సో వై ఈజ్ దేర్ ఏ రో ఓవర్ క్లైమేట్ ఫైనాన్స్, అసలు క్లైమేట్ ఫైనాన్స్ పైన ఇంత డిస్కషన్ ఎందుకు జరుగుతుంది, ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని మీరు చదవాల్సిందే. దీని సినాప్సిస్ మనం క్లాస్లో డిస్కషన్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఒకవేళ మన క్లాసెస్ వినే వాళ్ళు ఉంటే మీరు ఆ ఆర్టికల్ ఖచ్చితంగా చదవండి. తర్వాత పొలిటికల్గా ఎవరెవరు ఏ స్థాయి నుండి ఎక్కడికి ఎదిగారు, మన శ్రీలంకలో అయితే ఏంటి, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎవరు ఎలా ఎదిగారు అనే వాళ్ళ పర్సనాలిటీస్ పైన, లేకపోతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉంటాయిగా. ఆ, ఇప్పుడు మనకు రైట్ టు స్పీచ్ అనే దగ్గర యాక్టర్ ఉమ్, కస్తూరి శంకర్ వాళ్ళపైన ఉంటాయి. అవి మీరు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళ పేరు చదవండి, ఆ ఇష్యూ ఏంటో చూడండి చాలు. తర్వాత సైన్స్, హిందూలో సండే రోజు వచ్చే స్పెషల్ ఐటమ్ ఏంటి మనకు అంటే, ఆర్టికల్స్ ఉండవు కాబట్టి, ఎడిటోరియల్స్ ఉండవు కాబట్టి సైన్స్ పైన ఒక పేజ్ వస్తుంది. ఆ సైన్స్లో చూడండి, ఈ మింక్ వేల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, దట్ కెన్ బి ఏ క్వశ్చన్ ఫర్ అవర్ ప్రిలిమినరీ ఎగ్జామ్. అండ్ H5N1 వైరస్ అంటే ఏంటి, అది ఎలా స్ప్రెడ్ అవుద్ది, ఇలాంటివి చదవాల్సి ఉంటుంది. తర్వాత సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి, దానికి ఏమన్నా వ్యాక్సిన్స్ ఉన్నాయా, ఎవరు చేస్తున్నారు, మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తున్నారు. తర్వాత మనకు ఇలాంటి క్వశ్చన్ కార్నర్ ఉంటుంది. ఇంతకుముందు ఇది హిందూ స్పీక్స్ అని ఉండేది, ద హిందూ స్పీక్స్ అని చెప్పి వచ్చేది. ఈ మధ్య ఈ మధ్య అంటే గత ఒక 6 to 7 years నుండి ఈ క్వశ్చన్ కార్నర్ అని వస్తున్నారు. అది మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుందండి. ఇలాంటివన్నీ కంపైల్ చేసి బుక్స్ కూడా దొరుకుతాయి, ద హిందూ స్పీక్స్ 1 2 అని చెప్పేసి. కాబట్టి వాటిని మీరు చదవచ్చు. తర్వాత ఇంకా మిగిలినవి ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ మనకు అవసరం లేదు, కానీ పబ్లిక్ సెక్టార్ రిలేటెడ్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ సెక్టార్ రిలేటెడ్ డెసిజన్ మేకింగ్స్ రిలేటెడ్ టు ఎకానమీ మీరు చదవాలి. అంటే చూడండి, గౌట్ అన్ఫేజ్డ్ బై హై ఇంపోర్ట్ బిల్స్ అండ్ ట్రేడ్ డెఫిసిట్ స్పైక్స్. గవర్నమెంట్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎక్కువ డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి, ఎక్కువ డాలర్స్ వెళ్ళిపోతే మన దగ్గర డాలర్స్ లేకపోతే వీ కెనాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కాబట్టి ఇది చదవాలి, ఇందులో ఎనాలిసిస్ చదవాలి. తర్వాత మనకి మనకు బర్త్వాల్ విజిట్స్ నార్వే టు డిస్కస్ ట్రేడ్ ప్యాక్ట్ విత్ ఈఎఫ్టిఏ. ఈఎఫ్టిఏ అంటే మనకు ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. అసలు ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది, ఫ్రీ ట్రేడ్ ఏరియా ఉంటుంది, వీటి డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకోండి, వీటి డిఫరెన్సెస్ పైన వర్కౌట్ చేయండి. నేను ప్రతిసారి చెప్తాను, న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఐటమ్ అనేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, దాని వెనుక ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ న్యూస్ ఐటమ్ ఇది, కానీ మనకు కావాల్సింది ఎఫ్టిఏ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఏంటి, ఎన్ని దేశాలతో మనకి ఎఫ్టిఏలు ఉన్నాయి, అది ఇంపార్టెంట్. ఇండియా ఏషియాన్ ఎఫ్టిఏ చూసారా, మనకి ఎఫ్టిఏ అనేది ఇండియా ఏషియాన్తో కూడా ఉంది, కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. అండ్ ఆల్సో మనకు యా అనంత నాగేశ్వరన్ మనకు చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఏం చెప్తున్నారు, ఆయన వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అతనికి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీగా ఉంటుంది, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ పాలసీకి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళ ఆలోచనలకు మనం దగ్గర కావాలంటే వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి.
అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఇలాంటి టైంలో ఇంటర్వ్యూలలో ఎక్కడో ఇలాంటివి వస్తున్నప్పుడు చదవాలి. చదివితే ఓకే వీళ్ళు ఈ రేంజ్లో ఆలోచిస్తున్నారు, మనం కూడా ఆ స్థాయిలో ఆలోచించడానికి ప్రయత్నం చేయొచ్చు. సో తర్వాత ద ఫైనాన్స్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యాస్ గివెన్ ఇట్స్ ప్రిన్సిపల్ నోట్ టు కన్సిడర్ కన్సల్టేషన్ ఆఫ్ ఐఎఫ్సిఐ గ్రూప్. ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రైవేట్ సెక్టర్కి అయితే అవసరం లేదు, పబ్లిక్ సెక్టర్కి అయితే చదవండి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు కామన్గా ఇండియాకి కనెక్ట్ అయ్యేది లేకపోతే ప్రపంచం మొత్తానికి కనెక్ట్ అయ్యేది ఉంటే చదవాలి. ఇప్పుడు న్యూ రూల్స్ ఎట్ COP 29 అలో కార్బన్ ట్రేడింగ్ బిట్వీన్ నేషన్స్. కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇది ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలిస్తే ఏం కాదు. ఈ కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇది దేశాల మధ్య చేసుకునేటప్పుడు ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఎటువంటి రూల్స్ ఏమైనా యాడ్ చేశారా, ఇది మనం తెలుసుకోవాల్సిందే. యూ హ్యావ్ టు రీడ్ ఇట్. దెన్ UN వన్ స్టాప్ క్లోజర్ టు ట్రీటీ టు పుష్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ. ఇది చాలా పెద్ద డిస్కషన్కు సంబంధించిన న్యూస్. ఏంటో డిస్కషన్ అంటే, ఒకటి యునైటెడ్ నేషన్స్ అనేది నిజంగా అంత కేపబుల్గా ఉందా? డూ దీస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ రెస్పెక్ట్ యునైటెడ్ నేషన్స్? యునైటెడ్ నేషన్స్ అంటే లెక్క ఉందా అసలు? ఒకప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండే, దాన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అది ఫెయిల్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా పట్టించుకోవట్లేదు. UNO క్లియర్లీ మనకు ICC ఏం చేసింది? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చింది, అయినా కానీ లైట్ పట్టించుకోవట్లేదు. అసలు UNOకు స్పెషల్ మెషినరీ లేదు, దానికంటూ ప్రాపర్ యంత్రాంగం లేదు, ప్రాపర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మీ ఇలాంటి ఏం లేవు. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అమెరికా, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ వేరియస్ కంట్రీస్, మెంబర్ కంట్రీస్. కాబట్టి ఇప్పుడు దానికంటూ శక్తి లేనప్పుడు ఏం చేస్తుంది? జస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చి వదిలేస్తుంది. సో కాబట్టి నిజంగా UN ఉందా? Is it only confining to economic assistance and social assistance and cultural protection, UNESCO, health related అంతేనా? ఇంకా అసలు యుద్ధాలను ఆపే పొలిటికల్ వింగ్గా ఉందా ఏదన్నా? We need to have a political wing also in United Nations. We say that UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, కానీ సెక్యూరిటీ కౌన్సిల్లో నిజంగా పొలిటికల్గా అంత శక్తివంతంగా ఉందా? అది న్యూట్రల్గా ఉందా అంటే లేదు. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్మనెంట్ 5 మెంబర్స్, శాశ్వతమైన దేశాలుగా ఉన్న మెంబర్స్, వాటి చేతిలోనే ఉంది. కాబట్టి దాని ఆర్గనైజేషనే ప్రాపర్గా లేదు. వి నీడ్ UN రీఫార్మ్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రీఫార్మ్స్ అనేవి ఇప్పుడు మనం దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నౌ వీఆర్ జస్ట్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధానికి దగ్గర అయ్యాం. స్టిల్ వి డోంట్ ఎంపవర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇంకా మనం ఎంపవర్ చేయలేకపోతున్నాం. ఇట్స్ సో సాడ్ టు సీ దాట్. మళ్ళీ ఇంకొక మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది, మళ్ళీ ఒక ఆర్గనైజేషన్ తయారు చేసుకుంటాం, మళ్ళీ ఆ ఆర్గనైజేషన్ కూడా అట్లాగే ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక న్యూట్రల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేదో, ఒక ఎంపవర్డ్ ఆర్గనైజేషన్ లేదో, ఇలాగే రిపీట్ అవుతాయండి. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ని సెటిల్ చేయడం కాదు, ఇలాంటి నిజమైన ఇష్యూస్ని సెటిల్ చేయాలి యునైటెడ్ నేషన్స్ అనేది. సో నెక్స్ట్ ఏంటి న్యూస్ ఐటమ్ ఇక్కడ అంటే, డిగ్రీస్ ఆఫ్ సఫరింగ్. అంటే మనకు యూనివర్సిటీస్లో డిగ్రీ పీజీలలో కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే పర్సనల్ అటాచ్మెంట్, పర్సనల్ రిలేషన్స్కి ఛాన్స్ ఉందో అక్కడ ప్రొఫెసర్లకు విద్యార్థులకు మధ్య చాలా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి. పిహెచ్డి ఎస్పెషల్లీ పిహెచ్డి చేసేటప్పుడు గైడ్ ఎలా ఉంటారంటే, ఇక వాళ్ళ ఇంట్లో పనులు కూడా చేయించుకుంటారంట, వాళ్ళ అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి సెక్సువల్ అసాల్ట్ కూడా, మొలెస్టేషన్స్ కూడా జరుగుతుంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ని చెప్పలేకపోతారు, ఎందుకంటే చెప్తే పిహెచ్డి కాదు, చెప్పకపోతే సఫరింగ్ అవ్వాలి. మేల్ ఫీమేల్ అందరండి, ఒక్కోసారి ఫీమేల్ మాత్రమే కాదు, సెక్సువల్ మొలెస్టేషన్ మేల్ కూడా అవుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఇక మనం జెన్యున్గా రీసెర్చ్లు జరుగుతాయా? జెన్యున్గా మనకు కాపీరైట్స్, పేటెంట్స్ ఏమైనా చేసుకునేంత శక్తి ఉన్న డాక్యుమెంట్స్ వస్తాయంటే రావు. అన్ని ప్లాగియరిజం లేకపోతే కాపీ. ఇలా జరిగితే మన దేశం రీసెర్చ్లో ఎక్కడ ఉంటుంది? రైట్. అసలు విజ్ఞానం ఎక్కడ రీసెర్చ్ జరుగుతుంది? అక్కడ కూడా ఇన్ని ఇష్యూస్ ఉంటే ఎలా? దానిపైన మంచి ఆర్టికల్, వీ కెన్ రీడ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఎగ్జిట్ లైట్ ఎంటర్ నైట్. అంటే మనకు ఈ నైట్లలో ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు కదా, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగే దానిపైన ఇమీడియట్ రెస్పాన్స్ అయ్యే జనాలు కూడా లేరు ఈ రోజుల్లో. మీకు తెలుసు,
కళ్ళ ముందు చనిపోతున్నా విలువెల్లాడుతున్నా మనం ఫోటోలు తీసుకుంటున్నాం, వీడియోలు తీసుకుంటున్నాం, కానీ వీఆర్ నాట్ సేవింగ్ దట్ పర్టికులర్ పర్సన్. ఆ విక్టిమ్ని మనం కాపాడట్లేదు. దానిపైన వచ్చిన న్యూస్ అండి ఇది. ఇది మీరు చదవడం ద్వారా కొంతవరకు లాంగ్వేజ్ పైన గ్రిప్ వస్తుంది, కాబట్టి చదవచ్చు. అంటే ఇందులో కొంత వర్ణన, కొంత చెప్పే విధానము, ఇవి నేర్చుకోవచ్చు. ఇందులో నుండి మనకు డేటా అనేది ఒక చోటు ఉంది. ఆ డేటా కూడా మీరు డేటా నోట్స్లో రాసుకోవాలి. ఇగో ఇక్కడ ఉంది. ఇన్ 2022 ఇండియా రికార్డెడ్ ఓవర్ 4.61 lakh రోడ్ యాక్సిడెంట్స్ and over 1.68 lakh road accident deaths according to data from the Ministry of Road and Transport and Highways. At least 95,785 accidents occurred due to speeding, while 2,949 accidents occurred due to drunken driving. ఇవన్నీ కూడా మనము ఆపగలిగేవే, ఇంతమంది జీవితాలను ఆపగలిగేవే, ఇంతమంది కుటుంబాలు బాధపడకుండా చేయగలిగేవే. ఒకరు చనిపోతే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఇంట్లో, అది కూడా ఇంటి పెద్ద చనిపోతే అతని పైన ఆధారపడ్డ కుటుంబం రోడ్డు పాలవుద్ది. ఇంతవరకు బయటికి వెళ్ళని వాళ్ళ అతని భార్య బయటికి వెళ్ళేదని పని చేయాల్సి వస్తుంది. పిల్లలకు సెక్యూరిటీ ఉండదు. ఎన్ని రకాల ఇష్యూస్ వస్తాయి. మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారంటే అన్నీ ఉంటాయి ఇందులో. ఈ ప్రాబ్లం కేవలం తాగి డ్రైవ్ చేసే వాళ్ళదే అని కాదు, దాన్ని అమ్మే వాళ్ళది కూడా. దాన్ని అమ్మి గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది. దాన్ని అలా డ్రైవ్ చేస్తున్న వాళ్ళ దగ్గర చాలాన్లు వసూలు చేస్తూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు వసూలు చేసుకుంటుంది. నిజంగా అసలు ఆ టైంలో అమ్మకుంటే, ఇంకొంచెం స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇస్తే, అసలు జరగకుండా ఆపేస్తే, సో దీనికి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలి. మీరే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏమిస్తారు ఆలోచించండి. ఏదో మీరు పెద్ద ఎక్స్పర్ట్ కమిటీ అయితేనే ఆలోచిస్తా అంటే కాదు. మీరు యాజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ సిటిజన్గా ఆలోచించి ఎటువంటి సొల్యూషన్ ఇస్తారో ఇప్పుడే రాసుకోండి. ఎగ్జామ్ హాల్లో ఇటువంటి క్వశ్చన్ వస్తే మీరు అప్పటికప్పుడు ఏం రాస్తారు? రేపు మీ ఇంటర్వ్యూకి పోతే కూడా అప్పటికప్పుడు క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? ఇప్పటి నుండే ఎప్పుడు ఐడియా వస్తే అప్పుడు రాసుకోవాలండి. అప్పుడే మీరు ఒక బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. ఐఏఎస్ యాస్పిరెంట్గా టాప్ ర్యాంక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో సండే రోజు మనకు హిందూ పేపర్ అనేది ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ రావు, కానీ ఇలాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్న అనేక న్యూస్ వస్తాయి. సో సైన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి వాటిని చదవండి. సో రేపు మళ్ళీ మనము మరొక న్యూస్ ఐటెంతో కలుద్దాం. సీ యూ.